హలో హాయ్ అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్గా చిటికెలో అయిపోయే ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ ఎగ్ కర్రీ కోసం మనకు ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండవు. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం మనకు కేవలం ఆనియన్స్ మరియు ఎగ్స్, రోజు ఇంట్లో వాడుకునే కారం, ఉప్పు, గరం మసాలా ఉంటే సరిపోతుంది. దీనికోసం ముందు స్టవ్ వెలిగించండి. దానిపై ప్యాన్ పెట్టండి. ప్యాన్ వేడయ్యాక దాంట్లో కాస్తంత ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ వేసి మగ్గనివ్వండి. తరువాత దాంట్లోకి కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు కలిపి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మంచిగా కలిపిన తర్వాత దానిపై ఒక మూత ఉంచి మంచిగా ఎర్రటి రంగు వచ్చే వరకు స్టవ్ పై ఉంచండి. దానిపై మూత ఉంచి కాసేపు ఎర్రగా అయ్యేంత వరకు ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి మంచిగా కలుపుకుందాం. దానిలోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు అవి మగ్గేంత వరకు కాసేపు ఆగుదాం. దానికోసం వాటిని ఇంకోసారి మంచిగా కలుపుకొని ఒక మూత దానిపై పెట్టి కాసేపు ఆగుదాం. ఇప్పుడు మూత తీసి మంచిగా మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు దాంట్లోనికి కావలసినంత కారం, ఉప్పు యాడ్ చేసుకుందాం. దానిని మంచిగా కలుపుకొని కాసేపు మగ్గనిద్దాం. ఈ కర్రీ సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చిటికెలో అయిపోతుంది. దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్లో ఉప్పు, కారం వేసాక అవి మంచిగా మగ్గిన తర్వాత దానిలోకి మనకు కావాల్సిన మోతాదులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక దాంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి. యాడ్ చేసి కొంచెం మగ్గనిద్దాం. తర్వాత అది మసులుతున్న టైంలో ఎగ్స్ పగలగొట్టి విడివిడిగా వేసుకోవాలి. ఇప్పుడు దానిపై ఒక మూత పెట్టి ఉంచుతాం. అంతే, కాసేపు ఆగి మూత తీసి చూస్తే మనకు కావాల్సిన టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. మూత తీసాక ఎగ్ను ఒకసారి మళ్ళీ తిరగతిప్పుకొని వేసుకొని మూత ఉంచి తీసేద్దాం. అంతే, ఎంతో రుచిగా ఉండే ఎగ్ కర్రీ రెడీ.